టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా నాగరాజు రెండో దఫా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు 2-3 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పారు. రాక్షస పాలన సాగిస్తున్న జగన్ కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాడని ఆరోపించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతిసారి 130 సార్లు బటన్ నొక్కాను అని చెబుతున్న జగన్ కు ఎన్నికల్లో అందరూ ఒక్కసారి సైకిల్ బటన్ నొక్కి జగన్ ని ఇంటికి పంపించాలన్నారు. పాలన పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నామంటే మాత్రం క్షమించడానికి నేరమవుతుంది. అభివృద్ధి కంటే అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియదు ఆయనకు. సంక్షేమం అనే ప్రతి గవర్నమెంట్లో పరిస్థితులను బట్టి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయనగా 10,000 20,000 బటన్ కొట్టినా అని చెప్పన్నారు. మీరందరూ కరెక్ట్గా సైకిల్ అనే బటన్ మీద నొక్కి ఆయన్ని ఇంటికి సాగనంపవలసిన సమయం ఆసన్నమైంది. ఒకే చెప్పేదామంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నరరూప రాక్షసుడు, ఎటువంటి వ్యక్తి, ఎంత సైకో అంటే ఒక కుటుంబంలో 3 పరిపాలించలేని వ్యక్తి మనల్ని ఈ రాష్ట్రాల ప్రజల 5 కోట్ల ఆంధ్రులను పరిపాలించే హక్కు ఆయనకు లేదు. గత ఎలక్షన్లలో ఆయన పరిపాలనలోకి రావడానికి భాగంగా వాళ్ళ తల్లి విజయమ్మ గారు చర్చి బైబిల్ పట్టుకొని మా చెల్లెలు షర్మిలారెడ్డి గారు ఒక్కసారి మా అన్నకు అవకాశం ఇవ్వండి అని చెప్పని వాళ్ళు ప్రాధాయపడి అడిగిన వాళ్ళే ఈరోజు మా అన్నకు ఓటు వేయదని కొంగు చాచి వాళ్ళు ఓటు వేయద్దండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడుతుంటే ఒక్కసారి మీరు విఘ్నులై ఆలోచించి ఆయన యొక్క నరరూప రాక్షసత్వం ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి.